వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేవతల దేశంగా పిలువబడే నేల కేరళ. అంతేకాదు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా చెప్పబడే నేల. అనేక మతాలు, జాతులు ప్రజలతో సహజీవనం చేస్తున్న సహనశీల తలం. 100% సంపూర్ణ అక్షరాస్యత, సామాజిక చైతన్యంతో భాసిల్లుతున్న భూమి. శతాంబి స్వామి, శ్రీ నారాయణ గురు, అయ్యన్ కాళీ లాంటి సంఘ సంస్కర్తలు నడయాడిన నేల. ప్రగతిశీల సామరస్య పాలనలో దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్నది కేరళ. అలాంటి రాష్ట్రంలో ఆది నుంచి విద్వేష కుంపటి రగిలించాలనుకుంటున్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ. శబరిమల వివాదం ఒకెత్తైతే ది కేరళ స్టోరీ వరకు అంతా అట్టర్ ప్లాపే. నిరంతరం లౌకిక తత్వాన్ని చాటే అక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు విద్వేషపు కుట్రల్ని తిప్పి కొడుతూనే వస్తున్నారు. అయినప్పటికీ సంఘ్ పరివార్ ఆశ చావడం లేదు. అవకాశం దొరికినప్పుడే కాదు, వీలు కల్పించుకొని మరీ విద్వేషాన్ని రగిలిస్తున్నది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర మంత్రి నితీష్ రానే కేరళను మినీ పాకిస్తాన్ అంటూ చేసిన వ్యాఖ్య హిందుత్వ పడగను మరోసారి తట్టి లేపింది. మతం పేరుతో ప్రజల్ని విభజిస్తూ పాలించాలనే వ్యూహాన్ని బహిర్గత పరిచింది. లౌకికవాదం, మత సామరస్యానికి కంచుకోట అయిన కేరళపై సంఘ్ పరివార్ చేసే విద్వేష ప్రచారాన్ని వెల్లడి చేసింది. బీజేపీకి చెందిన ఆ మంత్రి కాంగ్రెస్ అగ్రనేతలను ఉద్దేశించి కేరళ మినీ పాకిస్తాన్ అయినందునే వయనాడ్ నుంచి వారిద్దరూ ఎంపీలుగా ఎన్నికయ్యారు అని వ్యాఖ్యానించారు. ఒక మంత్రి ఇంకొక రాష్ట్రంపై చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? లౌకికవాదులైన భారత ప్రజలను ఎటు తిప్పదలుచుకున్నారు కాషాయపు నేతలు. చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని, రాగ ద్వేషాల అతీతంగా పాలన అందిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ మంత్రి రానే వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, మత సామరస్యానికి తీవ్ర విఘాతం కూడా. ఇలాంటి వారికి మంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఉందా? కేరళ రాష్ట్రం పాకిస్తాన్ లోనే ఉన్నట్టుగా మాట్లాడిన తీవ్ర అభ్యంతరకరం. రానే వ్యాఖ్యలు దేనికి సంకేతమో ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు సమాధానం చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడే బీజేపీ సంఘ్ పరివార్ నేతలు బహిరంగ సభల్లో, సదస్సుల్లో మతోన్మాద విషయాన్ని చిమ్ముతుంటే భిన్నత్వంలో ఏకత్వం రోజు రోజుకు ప్రశ్నార్థకమవుతున్నది. ఇది ఒక్క హిందువులోనో ముస్లింలోనో కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. లౌకిక వాదానికి, ప్రగతిశీల సమైక్య భావనకు పర్యాయ పదంగా నిలిచే కేరళపై విద్వేష వ్యాఖ్యలు సిగ్గుచేటు. కేరళ అంటేనే ప్రగతి, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ దేశాన్ని ఆకర్షిస్తున్నది. ఇది సంఘ్ పరివార్ కు అస్సలు రుచించడం లేదు. అందుకే వామపక్షాల ఏలుబడిలోని ఎల్డీఎఫ్ లను ఎదుర్కోలేక విద్వేషాలతో ప్రజల్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నది. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కొర్రీలు పెడుతున్నది. రాయితీలు తగ్గించి పన్నుల భారం మోపుతున్నది. కేంద్ర భారాలు హెచ్చు తగ్గులు ఎలా ఉన్నా తమ రాష్ట్రానికి లాభమా నష్టమా అని బేరుజు వేసుకున్న తర్వాతే అక్కడ అమలుకు సిద్ధపడుతున్నది కేరళ సర్కార్. కులం, మతం, జాతీయత ఆధారంగా చేసే విద్వేష ప్రసంగాలు రాజ్యాంగం ఉద్దేశించిందని సౌభ్రతత్వానికి సవాలు విసడమే కాదు, దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గుజరాత్ లో ఇటీవల నిర్వహించిన ఓ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా చూస్తే కూడా దేశం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని చెప్పడానికి ఇటీవల పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ లో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న మహాకుంభమేళలో హిందూయేతరులకు దుకాణాలు కేటాయించవద్దని అఖిల భారతీయ అఖాడా పరిషత్ చీఫ్ మహంత్ రవీంద్ర పురి వ్యాఖ్యానించారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేస్తారు, మూత్రం పోస్తారు, పవిత్ర మహాకుంభమేళ అపవిత్రం అయిపోతుందని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిలువెల్ల మతోన్మాద విషయాన్ని నింపుకొని పాలన సాగిస్తోంది. ఈ విభజన సిద్ధాంతాలు, ఆర్థిక అసమానతలు ప్రజల్ని ఐక్యంగా ఉంచలేవు. పైగా అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయాన్ని అందించలేవు. తిరోగమన విధానాలకు నెలవైన మనస్మృతిని వల్లెవేస్తూ విద్వేష వ్యాఖ్యలు చేసే వారి విషపు కోరల్ని ప్రజలే పీకి పారేయాలి. దీనిపై కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.